హైదరాబాద్ ఈ నగరం ఎంతో మందికి అన్నం పెడుతుంది. ఎన్నో ఆశలతో, కలలతో ప్రతిరోజు వేలాది మంది ఈ మహానగరానికి వస్తుంటారు. కానీ అందరికీ ఈ సిటీ ఒకేలా స్వాగతం పలుకుతుందా అంటే ఏమో చెప్పలేం. ఎందుకంటే కొందరికి మంచి జీవితాన్నిస్తే మరికొందరికి ఊహించని నరకాన్ని చూపిస్తుంది. అప్పుడు సమయం ఉదయం 8 గంటలవుతుంది. అది సనత్ నగర్ పోలీస్ స్టేషన్. సిఐ ప్రకాష్ తన ఛాంబర్లో కూర్చొని ఏదో కేసు వివరాల గురించి తన పై అధికారులతో ఫోన్లో మాట్లాడుతున్నాడు. అప్పుడే స్టేషన్ గుమ్మం వద్ద ఒక జంట వచ్చి నిలబడింది. అతని పేరు రోహిత్, ఆమె పేరు మానస. చూడటానికి ఇద్దరు కొత్త జంటలా ఉన్నారు. అలాగే చాలా అమాయకంగా కూడా ఉన్నారు. ముఖ్యంగా మానస కళ్ళు బాగా ఏడ్చి ఏడ్చి ఉబ్బిపోయినట్టున్నాయి. బట్టలు నలిగిపోయి ముఖంలో ఒక రకమైన భయం, అవమానం స్పష్టంగా కనిపిస్తున్నాయి. రోహిత్ ఆమె భుజం మీద చెయ్యి వేసి లోపలికి తీసుకొచ్చాడు. సిఐ ప్రకాష్ వాళ్ళని చూసి, రండి కూర్చోండి, ఏమైంది అని అడిగాడు. రోహిత్ గొంతు వణుకుతుంది. సార్, మాది రాజస్థాన్, బతుకుదెరువు కోసం ఇక్కడికి వచ్చాం. కానీ ఇక్కడ నా భార్యను అంటూ మాట పూర్తి చేయకుండానే ఏడ్చేశాడు. మానస కూడా తన 2 చేతులతో ముఖం దాచుకొని కుర్చీలోనే వెక్కి వెక్కి ఏడుస్తుంది. అమాయకులైన ఈ భార్యాభర్తలకు జరిగిన అన్యాయం ఏంటి? సొంతూరు వదిలి నగరానికి వచ్చిన ఈ జంటను మోసం చేసిందెవరు? అసలు ఆ చీకటి రాత్రుల్లో ఏం జరిగింది అనేది తెలుసుకునే ముందు ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు వినాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అది రోహిత్, మానస ఎన్నో ఆశలతో తమ సొంతూరు వదిలేసి పెళ్ళైన 3 నెలలకే హైదరాబాద్ సిటీలో అడుగుపెట్టిన మొదటి రోజు. అది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. రాజస్థాన్ ఎక్స్ప్రెస్ నుంచి కిందకు దిగారు రోహిత్, అతని భార్య మానస. వాళ్లకు పెళ్ళై కేవలం 3 నెలలే అయ్యింది. చేతిలో 2 బట్టల సంచులు, కళ్ళల్లో ఎన్నో ఆశలు. సొంత ఊరిలో పని దొరక్కపోవడంతో కడుపు నింపుకోవడానికి ఈ మహానగరానికి వచ్చారు. వాళ్ళ కోసం స్టేషన్ బయట వాళ్ళ బంధువైన సుందర్, అతని ఫ్రెండ్ అరవింద్ ఎదురు చూస్తున్నారు. రోహిత్కి సుందర్ అంటే ప్రాణం. చిన్నప్పటి నుండి ఇద్దరూ కలిసే పెరిగారు. సుందర్ ఇక్కడున్నాడు కదా, మనకే ఇబ్బంది ఉండదు అనే భరోసాతోనే రోహిత్ తన భార్యను తీసుకొని ఇక్కడికి వచ్చాడు. సుందర్ వాళ్లను ఆప్యాయంగా రిసీవ్ చేసుకున్నాడు. రా రోహిత్, ఎలా ఉన్నారు? మానస, ప్రయాణం ఏమైనా ఇబ్బందిగా అనిపించిందా అని వాళ్ళ బాగోగులు తెలుసుకుంటూ వాళ్ళని పలకరించి వాళ్ళని తీసుకొని వెళ్ళాడు. వాళ్ళ కోసం ముందుగానే ఒక చిన్న గది అద్దెకు తీసుకొని ఉంచాడు. ఆ రోజంతా వాళ్లతోనే ఉండి ఇంటికి కావాల్సిన సరుకులు, మిగిలిన సామాన్లన్నీ దగ్గరుండి కొనిచ్చాడు. రాత్రయ్యింది. సుందర్, అరవింద్ వెళ్ళిపోతూ, రోహిత్, ఏం కావాలన్నా అర్ధరాత్రైనా సరే నాకు ఫోన్ చేయి. ఇది కొత్త ఊరు అని భయపడకండి, మేమున్నాం అని ధైర్యం చెప్పి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిపోగానే మానస రోహిత్ ఒడిలో వాలిపోయింది. నాకెందుకో ఈ సిటీ అంటే భయంగా ఉందండి, ఇక్కడ మనం బతకగలమా అని అడిగింది. రోహిత్ ఆమె తల నిమురుతూ, పిచ్చిదానా, మన సుందర్ ఉన్నాడు కదా, వాడు నాకు అన్నలాంటి వాడు, మనల్ని సొంత మనుషుల్లా చూసుకుంటున్నాడు కదా, ఏమీ కాదులే, నేనున్నాను కదా అని ధైర్యం చెప్పాడు. కొత్త ఊరు, కొత్త జీవితం. ఆ రాత్రి వాళ్ళు ఎన్నో కలలు కంటూ నిద్రపోయారు. మరుసటి రోజు ఉదయం సుందర్, అరవింద్ రోహిత్ ఇంటికి వచ్చారు. రోహిత్, నీకొక మంచి పని చూశాను. నీకు ఆటో నడపడం వచ్చు కదా, నాకు తెలిసిన ఒక అతని దగ్గర ఒక ఆటో ఉంది. కానీ పగలు వేరే డ్రైవర్ నడుపుతాడు. నీకు రాత్రి మాత్రమే ఛాన్స్ ఇస్తాడు. ఉదయం వరకు నడిపి ఇచ్చేయాలి. ఎలాగైనా బతకాలి కదా, ఒక 2 నెలలు అడ్జస్ట్ అవ్వు, తర్వాత సొంత ఆటో కొనుక్కుందాం అని అన్నాడు సుందర్. రోహిత్కు రాత్రిపూట భార్యను ఒంటరిగా వదిలి వెళ్ళడం ఇష్టం లేదు. కానీ పొట్టకూటి కోసం తప్పలేదు. సుందర్ చెప్పిన దానికి సరే అన్నాడు. ఆ రోజు రాత్రి రోహిత్ ఆటో డ్యూటీకి వెళ్ళిపోయాడు. ఇంట్లో మానస ఒంటరిగా ఉంది. సమయం రాత్రి 10 గంటలవుతుంది. తలుపు మీద ఎవరో కొట్టిన శబ్దం వినిపించింది. మానస భయపడుతూ, ఎవరు అని అడిగింది. బయట నుంచి, మానస, నేను సుందర్ని అనే వాయిస్ వినిపించింది. మానస వెంటనే తలుపు తీయగా సుందర్ లోపలికి వచ్చి, రోహిత్కి ఆటో ఇచ్చేసి వచ్చాను. నువ్వు ఒంటరిగా ఉన్నావు కదా, భయపడతావని అలా చూసి వెళ్దామని వచ్చాను. తలుపులు గట్టిగా వేసుకో అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. మానసకు సుందర్ మీద విపరీతమైన గౌరవం పెరిగింది. మా కోసం ఇతను ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నాడు అని అనుకుంది. కానీ ఆ ఆప్యాయత వెనుక ఒక మృగం దాగి ఉందని, ఆమెను ఏ రోజైతే ఒంటరిదాన్ని చేసి భర్తను నైట్ డ్యూటీకి పంపాడో అదే రోజు ఆమె జీవితంలో చీకటి మొదలైందని పాపం ఆ అమాయకురాలికి తెలియదు. రోజులు గడుస్తున్నాయి. రోహిత్ రోజు రాత్రి డ్యూటీకి వెళ్ళడం, ఆ తర్వాత 1 గంటకి సుందర్ వచ్చి మానసని పలకరించి వెళ్ళడం సాధారణమైపోయింది. డైలీ రొటీన్గా మారిపోయింది. మానసకు కూడా సుందర్తో చనువు పెరిగింది.
ఒకరోజు రాత్రి రోహిత్ డ్యూటీకి వెళ్ళాడు. సుందర్ ఎప్పటిలాగే ఇంటికి వచ్చాడు. తలుపు తీయగానే ఎప్పుడూ కుర్చీలో కూర్చునే సుందర్ నేరుగా వెళ్ళి మానస వాళ్ళ మంచం మీద కూర్చున్నాడు. మానస నీళ్ళివ్వడానికి వస్తే నీళ్లు తీసుకోకుండా ఆమె చేయి పట్టుకొని పక్కన కూర్చోబెట్టుకున్నాడు. మానసకు సుందర్ ఏం చేస్తున్నాడో అర్థం కాలేదు. సుందర్, ఏంటిది అని భయంగా అడిగింది. సుందర్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ, మానస, నువ్విక్కడికొచ్చిన మొదటి రోజు నుంచి నిన్నే చూస్తున్నాను. నీ అందం మామూలుది కాదు. నీకోసం నేనేమైనా చేస్తాను. నిన్ను ఒక్కసారి తాకి చచ్చిపోయినా పర్లేదు అని చెప్పాడు. మానసకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఒక పక్క తమకు అన్నం పెట్టినవాడు, మరో పక్క భర్తకు ప్రాణ స్నేహితుడు. సడన్గా మానస లేచి తలుపు వైపు వెళ్ళగా సుందర్ భయపడ్డాడు. అయ్యో, కోపం వచ్చిందా? అందరికీ చెప్పేస్తుందా అనుకున్నాడు. కానీ మరుక్షణం మానస తలుపులు వేసి గడియ పెట్టింది. అవును, ఆ పొగడతలకు, అతడు చేస్తున్న సహాయానికి మానస కూడా లొంగిపోయింది. ఆ రాత్రి సుందర్ ఆమెను తన వశం చేసుకున్నాడు. పెళ్ళైన కొత్తలో ఉన్న ఆ జంట మధ్యలోకి సుందర్ ఒక దొంగలా దూరాడు. ఇక అప్పటి నుండి రోహిత్ నైట్ డ్యూటీకి వెళ్ళగానే సుందర్ రావడం, మానసతో అర్ధరాత్రి దాకా గడపడం, రోహిత్ రాకముందే వెళ్ళిపోవడం అతనికి అలవాటుగా మారిపోయింది. ఇలా ఒక 6 నెలలు గడిచాయి. పాపం రోహిత్, నా భార్య ఇంట్లో చాలా సేఫ్గానే ఉంటుంది. రాత్రి నేను ఆటో నడుపుకుంటుంటే నా ఫ్రెండ్ సుందర్ నాకు సపోర్ట్ చేస్తున్నాడు అని గుడ్డిగా నమ్మాడు. కానీ ఏ దొంగతనమైనా, అక్రమ సంబంధమైనా ఎక్కువ రోజులు దాచిపెట్టలేరు కదా. ఏదో ఒక రోజు బండారం బయటపడక తప్పదు. ఈ కథలో కూడా అదే జరిగింది. ఒకరోజు రాత్రి సుందర్, అరవింద్ కలిసి బైక్ మీద వెళ్తున్నారు. మానస వాళ్ళ ఇల్లు ఉన్న ఏరియా కొంచెం దూరంలో ఉంది అన్నప్పుడే అరవింద్ను బండి ఆపమని చెప్పిన సుందర్ బండి దిగి, నువ్వు వెళ్ళరా, నాకు చిన్న పనుంది, అది చూసుకొని వస్తాను అని అరవింద్కు చెప్పాడు. అప్పుడే అరవింద్కు అనుమానం వచ్చింది. రాత్రి 10 గంటలకు వీడికి ఇక్కడేం పని అని వెళ్ళిపోయినట్టుగా కొంచెం ముందుకు వెళ్ళి బండి దూరంగా పార్క్ చేసి చాటుగా సుందర్ను ఫాలో అయ్యాడు. సుందర్ నేరుగా మానస ఇంట్లోకి వెళ్ళాడు. అది చూసిన అరవింద్కు ఈ టైంలో వీడికి ఇక్కడేం పని అనేది అర్థం కాలేదు. అక్కడే ఒకచోట దాక్కొని మానస ఇంటి వైపు చూస్తూ ఉన్నాడు. సరిగ్గా గంట తర్వాత సుందర్ బట్టలు సర్దుకుంటూ బయటకొచ్చాడు. తలుపు దగ్గర నలిగిపోయిన చీరతో మానస నిలబడి నవ్వుతూ సుందర్కు బాయి చెప్పి అటూ ఇటూ చూసి తలుపు వేసుకుంది. రోడ్డు వైపుకు నడుచుకుంటూ వస్తున్న సుందర్ ఎదురుగా వెళ్ళి నిలబడ్డాడు అరవింద్. అరవింద్ను చూసిన సుందర్కి గుండె ఆగినంత పనయ్యింది. చెమటలు పట్టేశాయి. ఏంట్రా, రోహిత్ గాడిని రాత్రి డ్యూటీకి పంపి నువ్విక్కడ పండగ చేసుకుంటున్నావా అని వెటకారంగా నవ్వాడు అరవింద్. సుందర్ అరవింద్ కాళ్ళా వెళ్ళా పడ్డాడు. ప్లీజ్రా, ఎవరికీ చెప్పకు. రోహిత్కి ఈ విషయం తెలిస్తే నన్ను చంపేస్తాడు. నువ్వు మొన్న 10,000 అప్పుగా కావాలన్నావు కదా, నీకు 20,000 ఇస్తాను. ఆ డబ్బులు మళ్ళీ నువ్వు నాకు ఇచ్చే పని కూడా లేదు అని చెప్పాడు సుందర్. దానికి అరవింద్ ఒక క్రూరమైన నవ్వు నవ్వి, నాకు 10,000 చాలు, అది కూడా అప్పుగానే. కానీ నేను కూడా ఆ మానసను మొదటి రోజు నుంచి చూస్తున్నాను. నాకు కూడా ఆమె కావాలి. నువ్వు వెళ్ళి ఆమెను ఒప్పించు, లేదంటే రేపు పొద్దున్నే ఈ విషయం రోహిత్కి చెప్పేస్తాను అని బ్లాక్మెయిల్ చేశాడు అరవింద్. సుందర్కు వేరే దారి కనిపించలేదు. తన బండారం బయటపడకుండా ఉండటానికి మరుసటి రోజు రాత్రి అరవింద్ను తీసుకొని మానస ఇంటికి వెళ్ళాడు. ముందుగా సుందర్ లోపలికి వెళ్ళి, మానస, మనం దొరికిపోయాం. అరవింద్కి అంతా తెలిసిపోయింది. వాడు చెప్పినట్టు నువ్వు వినకపోతే రోహిత్కి చెప్పేస్తాడు. మన పరువు పోతుంది. మనిద్దరినీ మీ ఆయన చంపేస్తాడు అని భయపెట్టాడు. మానస గుండె పగిలిపోయింది. ఒక్క తప్పు చేసినందుకు ఎంత శిక్ష విధిస్తున్నావు సుందర్? వాడికి కూడా నన్ను అప్పగిస్తావా? నీకు దండం పెడతాను, నా జీవితం నాశనం చేయకు అని సుందర్ను బతిమిలాడింది మానస. కానీ సుందర్కు ఆ మాటలేం వినిపించలేదు. నువ్వు వాడు చెప్పినట్టు వినాల్సిందే, మనకు మరో దారి లేదు అని అరవిందుని లోపలికి పంపించి బయట కాపలాగా నిలబడ్డాడు సుందర్. ఆ రాత్రి మానస ఒక ఆడదానిగా చచ్చిపోయింది. నమ్మిన వాడే తనను ఒక వస్తువులా వేరొకరికి అప్పగించడం ఆమెను మానసికంగా తట్టుకోలేనంత బాధనిచ్చింది. మరుసటి రోజు ఉదయం రోహిత్ ఆటో తీసుకొని ఇంటికి వచ్చాడు. మానస కళ్ళు వాచిపోయి ఉన్నాయి. రాత్రంతా ఏడ్చి ఏడ్చి పిచ్చిదానిలా కూర్చొని ఉంది. మానస, ఏమైంది? ఎందుకలా ఉన్నావు అని రోహిత్ కంగారుగా అడిగాడు. రోహిత్ ప్రశ్నలకు మానస ఏం సమాధానం ఇవ్వలేదు. అప్పుడు రోహిత్ గట్టిగా అరుస్తూ, చెప్పు మానస, ఏమైంది అని అనగా ఆ అరుపుకి మానస తట్టుకోలేకపోయింది. పరిగెత్తుకుంటూ వెళ్ళి భర్త కాళ్ళ మీద పడిపోయింది. బోరున ఏడుస్తూ, నన్ను క్షమించండి, నేను మీకు ద్రోహం చేశాను. మీ ప్రాణ స్నేహితుడు సుందర్ నా బలహీనతను ఆసరాగా చేసుకొని నన్ను వాడుకున్నాడు. నిన్న రాత్రి అరవింద్ను కూడా తీసుకొచ్చి నన్ను బ్లాక్మెయిల్ చేసి నా జీవితం నాశనం చేశారు
అని మొత్తం నిజం చెప్పేసింది. రోహిత్కు ఆ మాట విని గుండె ముక్కలైనట్టు అనిపించింది. ప్రాణంగా చూసుకున్న భార్య మోసం చేసింది. ఎవరినైతే తన అన్నల్లా నమ్మాడో వాళ్లే తన ఇంట్లో చిచ్చు పెడతారని, తన భార్యను బలవంతంగా అనుభవిస్తారని అతను కలలో కూడా ఊహించలేదు. అతనిలో కోపం, ఆవేశం కట్టలు తెంచుకున్నాయి. వెంటనే సుందర్కు ఫోన్ చేశాడు. వాడు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. వెంటనే మానసను తీసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చాడు. జరిగిందంతా విన్న సీఐ ప్రకాష్కి రక్తం మరిగిపోయింది. వాళ్ళిద్దరిని అరగంటలో నా ముందుకు తీసుకురండి అని కానిస్టేబుల్స్కు ఆర్డర్ వేశాడు. కానిస్టేబుల్స్ బయటకు వెళ్ళగానే మానస వైపు తిరిగిన సీఐ, ఏమ్మా నీకైనా బుద్ధి ఉండాలిగా, నీకోసమేగా మీ ఆయన ఇంత కష్టపడుతున్నాడు. పెళ్ళై సంవత్సరం కావట్లేదు, అప్పుడే ఎవడో ఏదో సహాయం చేశాడని వాడి వల్ల పడతావా? కడుపుకు అన్నం తినేటప్పుడు కొంచెమైనా బుద్ధి ఉండాలిగా నీకైనా అని అరిచాడు. మానస ఏమీ మాట్లాడలేక తలదించుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఒక అరగంటలో సుందర్, అరవిందులను స్టేషన్కు ఈడ్చుకుంటూ వచ్చారు పోలీసులు. రోహిత్ వాళ్ళను చూడగానే పిచ్చోడిలా వాళ్ళ మీదకు వెళ్ళాడు. రేయ్, నా భార్యను నమ్మించి ఇంత మోసం చేస్తారా? ఎంత ద్రోహం చేశారా నాకు అంటూ వాళ్ళని కొట్టడానికి వెళ్ళాడు. పోలీసులు అతన్ని ఆపారు. సిఐ ప్రకాష్ వాళ్ళిద్దరి వైపు తిరిగి, మీరేం చేశారో మీకైనా అర్థమవుతుందారా? మిమ్మల్ని నమ్మి సొంత ఊరిని వదిలేసి కొత్త ప్రాంతానికి వచ్చి బతుకు తెరువు కోసం, తన కుటుంబం కోసం, తన భార్య కోసం పాపం అతను రాత్రంతా ఆటో నడుపుతుంటే మీరేమో అతని ఇంట్లోనే దూరతారా? మీకు సహాయం చేశానని ఆమెను లొంగ తీసుకుంటావా? వీడేమో నిన్ను బ్లాక్మెయిల్ చేసి ఆమెను వాడుకుంటాడా అని సిఐ ప్రకాష్ లాఠీ తీసుకొని సుందర్, అరవిందులను చితక్కొట్టాడు. అప్పుడు సుందర్ ఏడుస్తూ, సార్ తప్పైపోయింది, కక్కుర్తిపడి చేశాను, నన్ను వదిలేయండి అని బతిమిలాడాడు. కానీ ప్రకాష్ వినలేదు. ఇలాంటి వాళ్ళను వదిలేస్తే సమాజంలో ఏ ఆడది ప్రశాంతంగా బతకలేదు. వీళ్ళిద్దరి మీద రేప్, బ్లాక్మెయిల్, చీటింగ్ కేసులు బుక్ చేయండి, ఇద్దరిని లోపల వేయండి అని ఆర్డర్ వేశాడు. సుందర్, అరవిందులు జైలు పాలయ్యారు. కానీ రోహిత్, మానసల జీవితంలో జరిగిన నష్టాన్ని ఎవ్వరూ పూడ్చలేరు. చూశారుగా, ఈ కథ మనకు చాలా పాఠాలు నేర్పుతుంది. సహాయం చేసిన వారందరూ మంచివారు కారు. వాళ్ళ బుద్ధి ఎప్పుడైనా మారచ్చు. ఆడవాళ్ళు ఎప్పుడు తమ పరిమితులు దాటకూడదు. ఒక చిన్న తప్పు జీవితాంతం బ్లాక్మెయిల్కి గురయ్యేలా చేస్తుంది. భార్యాభర్తల మధ్య దాపరికాలు ఉండకూడదు. మానస మొదటి రోజే సుందర్ను అడ్డుకొని రోహిత్కు జరిగిందంతా చెప్పి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. నమ్మకం ఎప్పుడూ గుడ్డిగా ఉండకూడదు. జాగ్రత్తగా ఉండండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళ అసలు రంగులు తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడమే మా ఉద్దేశం. మీకు గనుక ఈ రియల్ క్రైమ్ స్టోరీ నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.